రైట్. మామూలుగా మీరు చూస్తూనే ఉంటారు. తెల్లారేస్తే ఆ పేపర్లు వస్తూనే ఉంటాయి, చదువుతూనే ఉంటారు. ఇక మళ్ళీ కొత్తగా మేమేం చదవాలి, ఇంకేం చెప్పాలంటే కాదు. దాని వెనక బట్టి చాలా వాస్తవాలు ఉంటాయి. ఈరోజు పార్టీకో పత్రిక ఏమంటారు దాన్ని, ఇక చిన్న చిన్న సంస్థకో యూట్యూబ్ ఛానల్ అయిన సందర్భంలో ఏమవుతుందంటే అసలు నిజం వార్తలు ఎవరు రాస్తారు, నిజం అబద్ధ వార్తలు ఎవరు రాస్తారు అనేది ఒక కంపారిజన్ కోసం మాత్రమే ఈరోజు ఇట్లాంటి జర్నలిస్టులు, సీనియర్ అందరు జర్నలిస్టులు కూడా కొంతమంది ఈ పేపర్ చదువుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సింహాలు తన చరిత్ర తాను రాసుకోక ముందుకు నక్కలు చెప్పిందే వేదం అవుతుంది. అంటే ఒక వార్తని వార్తల రూపేలాగా రాయకుండా దాని ప్రాపగండా దాని మీద చేసేసి అసలు వార్తను ఎక్కడో పక్కకు తోసేసి ఇక పెయిడ్ వార్తలకు సంబంధించి లేకపోతే ఎక్కడో కూర్చొని రాసిచ్చినటువంటి వార్తలు ఈరోజు పేపర్లలో వేసే క్రమం గడికి తీసుకొచ్చిన పరిస్థితి ఇక చూస్తున్నాం. మనం దీనికంటే ముందు ఒక తంబు మనం పెట్టిన కింద ఎప్పుడు లేని మామూలునైతే సాంప్రదాయబద్ధంగా ఏం జరుగుతుంది, అధికార పార్టీలోకి వలసలు వస్తుంటాయి. ఎవరైనా కూడా చాలామంది పొద్దుతిరుగుడు పువ్వులు వీళ్ళందరూ కూడా చూసిన మొన్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దాని మీద జనం ఏ విధంగా వాళ్ళని కడిగి పారేస్తున్నారు. ఎవ్రీడే వాళ్ళకు ఒక ప్రత్యక్షమైన నరకంగా ఈరోజు పార్టీ ఫిరాయింపులది మనం చూస్తున్నాం. ఆ 10 ఎమ్మెల్యేల పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది, అసలు కనీసం ఏ పార్టీలో ఉన్నారు అని కూడా చెప్పుకోలేని దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఒకవేళ పిలిచి నేరుగా ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలో పిలిచి వాళ్ళ కండు వేసి మా ఎమ్మెల్యే చెప్పుకోలేని పరిస్థితి, మా ఎమ్మెల్యే అని చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. నేను మారినరో నాయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుకునేంత దరిద్రమైన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేది. ఈ నేపథ్యంలో కూడా చాలామంది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తర్వాత రెండుగా విడిపోయింది. సరే మామూలుగా అయితే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధాలు, అంతర్గతమైనటువంటి వ్యవహారాలు, అంతర్గతమైన తాళపోట్లు చాలా ఉంటాయి. అవన్నీ మనకు తెలుసు. అంటే ఇక్కడ ఇక ప్రతిసారి వీనికి వాడు కాలువటి గుంజుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ జరుగుతున్న క్రమంలోనే ఈ మధ్య కాలంలోనే కొంచెం అంటే బేసికల్గా చాలామంది ఈ బక్క జడ్సన్ లాంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది ఎల్లో కాంగ్రెస్ నేతలు ఎక్కువైపోయారు ఇక్కడ. వాళ్ళ ఆధిపత్యంతో ఎక్కువతోటి అసలు కట్టర్ కాంగ్రెస్ ఎవరైతే చెయ్యి కాంగ్రెస్ వాళ్ళకు, 3 రంగుల కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద ఆపద కష్టమే వచ్చిందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న జీవన్ రెడ్డి ఆయన డైరెక్ట్గా ఆయన మీటింగ్ పెట్టుకొని, కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పుడైతే సమాధానం లేదు. రైట్, ఏదో నడుస్తుంది అంటే దేశవ్యాప్తంగా ఓ వైపు కొంచెం మోడీ వేవ్ నడుస్తుంది, బీజేపీ వేవ్ నడుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కేంద్రంలో అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ బతుకున్నన్ని రోజులు బీజేపీకి వచ్చిన సావు లేదని చాలామంది అంటూ ఉంటారు. ఆయనకంటే బీజేపీకి రాహుల్ గాంధీ కంటే పెద్ద స్టార్ క్యాంపెయినర్ ఇంకెవరు లేరు. అట్లాంటి క్రమంలోనే ఎందుకంటే మీడియా విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యం, సోషల్ మీడియా కూడా విస్తృతంగా బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు కేరళలో ఎలక్షన్ జరుగుతుంది. కేరళలో ఉన్నటువంటి ఒక కోజికోడు జిల్లాలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఈరోజు ప్రచారశాలని కూడా ఈరోజు మనం హైదరాబాద్లో కూర్చొని, లేకపోతే మన ఊర్లో వరంగల్లో కూర్చొని, లేకపోతే ఆదిలాబాద్లో కూర్చొని కూడా మన ఎవ్రీథింగ్ విల్ బి వాచబుల్. ఇక చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడు, తమిళంలో మలయాళంలో ఏం మాట్లాడుతున్నాడు కూడా ఈరోజు ఇక్కడ మనం చూసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెల్ ఫోన్ జమానా, చిన్న చిన్న న్యూస్ యాప్లతోటి టకాటక్ 5 నిమిషాలలో కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అట్లాంటి సందర్భాన్ని కూడా ఇంకా అప్డేట్ కాకుండా ఓవైపు దేశానికి సంబంధించిన దాని మీద జోడో యాత్రని, ఆ యాత్రని, ఈ యాత్రని చేసుకుంటూ రాజ్యాంగం పట్టుకుంటూ ఆయన అక్కడ మాట్లాడుతున్న విధానం, పార్లమెంట్లో మాట్లాడుతున్న విధానం, ఎందుకంటే మమ్మల్ని ప్రతిపక్షాల గొంతులు కొట్టి నొక్కేస్తున్నాయి, కనీసం మాట్లాడిస్తలే అని చెప్పేసి ఏమో రాహుల్ గాంధీ ఆడ గొంతు దించుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఆయన అంటే ఆయన సీల్డ్ కవర్ ద్వారా పంపించినటువంటి ముఖ్యమంత్రులు సేమ్ అదే పందాన్ని ఇక్కడ పాటిస్తుంటారు. సో ఇవన్నీ వల్ల కంపారిజన్ వల్ల ఏం జరుగుతుందంటే సరే ఈ రోజు వరకు ఏదో మానసిక ఆనందం పొందుతుండొచ్చు. ఇక 2 జాతీయ పార్టీలో, ఆ పార్టీలో ఈ పార్టీలో కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్వరాష్ట్ర కాంగ్రెస్కి సంబంధించిన పార్టీని తొక్కేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకుంటున్న ప్రయత్నం జరుగుతలేదు. ఎందుకంటే పార్టీలో సీనియర్ విలువ లేకపోతే ఇంకా పార్టీ మనగడ సాధించడం అంత ఈజీ కాదు. అదే మాట చెప్తున్నా నేను. జీవన్ రెడ్డి విషయం అయినా కానీ నేను రీసెంట్గా మనకు లీక్స్ వస్తూ ఉన్నాయి. చిన్నారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన వనపర్తిలో ఉంటాడు. ఆయన కూడా అసలు కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకి మొన్న సార్వత్రిక ఎలక్షన్లో కూడా టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేసి ఒక అనామకం తీసుకొని పెట్టుకొచ్చినాడు. ఆ తర్వాత ఆయన గెలిచిండు. ఆయన గెలిచిన తర్వాత అదంతా వ్యవహారం వేరు, అదొక ఊపు, అదొక వేవ్, అదొక ఫాల్స్ ప్రాపగండలు నడిచినటువంటి కథ. సరే చూద్దాం. ఈ నేపథ్యంలో కూడా చాలామంది ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కూడా అమర్పేట్ ఆయన పాపం మొత్తుకుంటాడు పడి, సరే కట్టర్ కాంగ్రెస్ నాయకులకి ఇక్కడ విలువ లేదు, రాను వీడు ఏం చేయలేని పరిస్థితి అన్న కాడికి వచ్చింది. మరి దాని ఆ నేపథ్యంలో కూడా వాళ్ళందరూ చూపెట్టు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎలక్షన్లు వైపు డిలిమిటేషన్ అంటా ఉన్నారు,
సీట్లు 170 నుంచి 180కి వెళ్ళిపోతుందని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఎంపీ సీట్లు పెరుగుతామని చెప్పేసి, ఇంకోవైపు మహిళలకు 30 రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా దాదాపు 60 మంది నుంచి 50 మంది, 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆ మహిళలకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇప్పటికే ఇక మంత్రుల కోడలు, మంత్రుల భార్యలు, ఎమ్మెల్యేల భార్యలు, ప్రముఖ నాయకుల బిడ్డలు, వీళ్ళందరూ ఇప్పుడు ఇక క్యూలో ఉన్నారు. ఇదంతా మంచిది. నెపోటిజం అనేది ఎక్కడైనా ఉంటుంది, అది సినిమాల్లో అయినా కానీ పాలిటిక్స్లో అయినా కూడా ఎక్కడైనా కూడా వస్తూ ఉంటుంది. కానీ దీని మీద ఇప్పటికే ఒక హైప్స్ చాలామంది చూస్తూ ఉన్నాం. మంత్రులు, ఎమ్మెల్సీలో పనిచేసిన బిడ్డలు ఆల్రెడీ మేము ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి కూడా ఓవైపు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఆ బిడ్డల్ని అప్పుడే బరిలోకి దింపుతా ఉన్నారు. ఇంకోవైపు ఒక కోడళ్ళు అయితే ఇక ఇంటర్వ్యూలో ఇచ్చేసి మేము స్టార్ట్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా రాజకీయ భవిష్యత్తు, త్వరలో జరగబోయేటటువంటి రాజకీయ సమీకరణాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా